ఇది ఉప్మా రవ్వ కొంచెం నూనె వేసి వేపిస్తానండి. కొంచెం నూనె వేసి వేపాలి. కొంచెం వేపిన తర్వాత పక్కన పెట్టేయాలి. తాలింపు వేసుకోవాలి. తాలింపు దినుసులు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు అంతా కలిపి వేసుకొని కరివేపాకు లేదండి, కరివేపాకు ఏది ఉంటే అది ఉన్నంత. మరి ఇప్పుడు ఎక్కడికి పరిగెట్టాలండి, షాపులు దూరము, ఇప్పుడు వెళ్ళడానికి అవ్వదు. ఇంకా కరివేపాకు లేకుండా చేశాను. ఆవాలు, జీలకర్ర వేసాను. ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ వేసానండి. అల్లము, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు 2. అంతేనండి. దొడ్డు రవ్వ ఉప్మా సింపుల్గా అయిపోద్ది. మామిడికాయ తొక్కండి. ఇది నైట్ డిన్నర్ ఇది. కానీ అదే మనము డైటింగ్ అంటారు కదండి, నాకు తెలియదు కానీ అంతనా. నేను డైటింగ్ చేసిన వాళ్ళు కూడా ఇది మంచిదండి. పొద్దున్న తినవచ్చు, నైట్ కూడా డిన్నర్ చేసుకోవచ్చు. ఇది డిన్నర్ మంచిది, హెల్త్కి మంచిదండి. అంతే, ఏటు పెరగరనమాట. మీలో ఎంతమందికి ఇష్టమో ఈ ఉప్మా రవ్వ, దొడ్డు రవ్వ ఉప్మా కామెంట్లో పెట్టండి. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. అంతేనండి. అంతే. తాలింపు వేసిన తర్వాత ఇదండి 3 గ్లాసులు నీళ్ళు వేసి, దీంతో అర్ధ కిలో పడుతుందండి. ఇది దీంతో 3 కప్పులు నీళ్ళు, అర్ధ కిలో రవ్వకి 3 కప్పులు నీళ్ళు వేసి ఉప్పు వేసుకోవాలి. మనకు సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి. నీళ్ళు మరిగిన తర్వాత బాగా మరుగుతాయి కదా, బాగా మసిలిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి. అంతే.